68% బాగుంది. వైద్య సేవల ముందు డబ్బులు అడిగారా అంటే 35% అవును ఉంటుంది. డాక్టర్ అందుబాటులో ఉన్నారంటే 29% లేదు అని చెప్తారు. పరిశుభ్రత బాగుంది అంటే 31% లేదు అని చెప్తారు. దీని మీద కలెక్టర్ గారు కాదు, సీఎం గారే చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. ఓకేనా, చూసుకోండి, మళ్ళీ ఒకసారి కనుక్కోండి ఏంటి ఎందుకు ఇట్లా. ప్రభుత్వ హాస్పిటల్ అడుగుతున్నారు కానీ ఏ హాస్పిటల్ అడగలేదు. విషయం ఇప్పుడు పెట్టిన తర్వాత లేదు అంటున్నారు. ఓవరాల్గా 67% పాజిటివిటీ, 32% నెగిటివిటీ. పరిశుభ్రత బాగుందంటే 37% లేదు అంటుంది. డాక్టర్ అందుబాటులో లేదు అని 36% లేదు అంటున్నారు. ఓవరాల్ 32% నెగిటివిటీ, 67% పాజిటివిటీ. పరిశుభ్రత బాగుందా అంటే 43% లేదు అని చెప్తున్నారు. 43.9 అంటే 44%. ఓకే, డాక్టర్ అందుబాటులో ఉండట్లేదా? మరి ఎందుకు ఇంకా ఇదిలో ఉంది? పరిశుభ్రత బాగుందా అంటే 43% లేదు అంటున్నారు. 43.9 లేదు అంటున్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ మీద చాలా ఇది ఉంది. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఖచ్చితంగా మీరు చెప్పి పంపించాలి. ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మళ్ళీ పెరగాలి ఇది పాజిటివ్. ఎందుకంటే ఇన్ని రోజులు ఇద్దరు డాక్టర్లు లేరు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. మధ్యలో 2-3 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ లేరు అనే మాట రాకూడదు. ఓకే, అది ఇంప్రూవ్మెంట్ ఉండాలి. తర్వాత మీరు ఏఎన్సీ దగ్గరకు వచ్చేసరికి ఐఎంఆర్ నిజాంపట్నం కేసు, అది ఎక్కడికన్నా మీ కేసు నిజాంపట్నమేనా మీదేనా? ఆ కేసు రిజిస్టర్డ్ కేసు ఏమైంది? 6th మంత్లో వచ్చారు మేడం. అది నిజాంపట్నం చెరువుల దగ్గరికి వచ్చారు. GDH డెలివరీ అయింది. 6th మంత్లో మీరు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఏం లేదు. ఆధార్ లేకపోతే రీజన్స్ పెట్టి రిజిస్టర్ చేయమని చెప్తున్నాం కదమ్మా. రిజిస్టర్ చేయొద్దు అని చెప్పలేదు. మీ అందరికీ ఒకటే, ఏఎన్సీ రిజిస్టర్ చేయొద్దు అని చెప్పలేదు. ఆధార్ లేదు అంటే రీజన్స్ మాకు ఖచ్చితంగా రాయండి. తర్వాత అడిగిన ఫాలో అప్ చేసి రిజిస్టర్ చేసుకుని ఆధార్ క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోండి అని చెప్పారు. అస్సలు చేయకుండా కూర్చోమని చెప్పలేదు. ప్రెగ్నెంట్ మదర్స్ను ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండమని చెప్పలేదు. చేసిన అబ్బా లేకపోతే రీజన్స్ ఎందుకు లేదు వాళ్ళ దగ్గర, అబ్బా ఆధార్ లేదా, లేదు అంటే ఆధార్ లేకుంటారో ఆధార్ వాళ్ళతో మాట్లాడడానికి, రీజన్స్ ఏంటంటే తెలియడానికి అన్న మరి ఎందుకు రిజిస్టర్ చేయలేదు? వాళ్ళని అడగచ్చు కదా. అందరూ ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు కదా. ఆ ఏరియా వాళ్ళతో ఏమా సూపర్వైజర్, ఆ సూపర్వైజర్తో మాట్లాడచ్చు కదమ్మా. మీ కేసు రిజిస్టర్ అవ్వలేదు, కొన్ని మీరు రిజిస్టర్ చేసుకోండి, మేము సర్వీసెస్ ఇస్తామని చెప్పచ్చు కదా. ప్రైవేట్ హాస్పిటల్ కదమ్మా, మీరెందుకు రిజిస్టర్ చేయలేదు? ప్రైవేట్ హాస్పిటల్ది కథంతా నాకు తెలుసు, స్టోరీ మొత్తం తెలుసు నాకు. మీరెందుకు రిజిస్టర్ చేయలేదు? ఎందుకు రిజిస్టర్ చేయకుండా ఉన్నారు? ఇదంతా జరిగిన తర్వాత తెలుస్తుంది మీకు. అప్పటి వరకు మీ ఏరియాలో కేసు ఉన్నట్టు కూడా సూపర్వైజర్లకు తెలియదు. అందరూ పడుకుంటారు అంతే, కళ్ళు మూసుకొని ఉంటారు. అందరూ కళ్ళు మూసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. మేల్కొని ఎవరు ఉద్యోగాలు చేయట్లా.
ఏఎన్ఎంస్ ఆశాస్ లేకుండా ఎంఎల్హెచ్పి ఏఎన్ఎంస్లు అందరినీ పిలిపిస్తారు, పిలిపించి ఒక మీటింగ్ పెడతారు నెక్స్ట్ వీక్లో అలా. ఓకే, అయితే ఆ రోజు ఒక మెడికల్ ఆఫీసర్ అంటే సరిపోద్ది, ఎందుకంటే అందరికి 3 తర్వాతనే పెట్టమంటారు మీటింగ్. ఓకే సరిపోద్ది, 3 తర్వాత పెడితేనే మీకు అందరి దగ్గర కట్టి వస్తారు. నాకు అప్పటిలోగా మీరు మెడికల్ ఆఫీసర్స్ అందరూ మీ దగ్గర ఉంటున్న హై రిస్క్ ప్రెగ్నెంట్ మదర్స్ను ఆల్ సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్ చెప్తున్నాం కాదు, ప్రతి ప్రెగ్నెంట్ మదరు హై రిస్క్ ప్రెగ్నెంట్ మదర్స్ను ఖచ్చితంగా ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఆల్ హై రిస్క్ ఐడెంటిఫై అవ్వాలి. అంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రతి ప్రెగ్నెంట్ మదర్తోనూ సూపర్వైజర్స్ మాట్లాడాలి. మీకు ఆల్రెడీ 2-3 సెక్రటేరియట్ల కంటే ఎక్కువ ఎవరికి లేవు. ప్రతి సూపర్వైజరు ఆల్ ప్రెగ్నెంట్ మదర్స్తో మాట్లాడి హై రిస్క్ ఉన్నాయా లేదా అని చూసి సేమ్ ఆ 104 సర్వీసెస్ దగ్గరికి అందరినీ తీసుకురావాలి. అలానే నియర్ బై పిహెచ్సి ఉన్న వాళ్ళని అందరినీ ప్రెగ్నెంట్ మదర్స్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా హై రిస్క్ ఐడెంటిఫై చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు ఇక్కడ నియర్ బై ఏ గైనకాలజిస్ట్ ఉన్నారో ఆ గైనకాలజిస్ట్ దగ్గర ఖచ్చితంగా ఆల్ హై రిస్క్ కేసెస్ చూపించాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ మ్యాప్ అయినవి మీకు అంటే వేమూరు, నగరం, సిహెచ్సిలు ఉన్నాయి అవునా, అక్కడ ఎక్కడెక్కడ అంటే అయ్యారో మ్యాప్ అయ్యారో అక్కడికి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఆ ఏఎన్సీస్ అందరినీ కూడా ఆ గైనకాలజిస్ట్లో ఖచ్చితంగా చూపించాలి. హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా చూపించాలి. ప్రతి కేసుకు ఒక పేపర్ మీరు రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీరు యాప్లో చూసి చేసేది కాకుండా ప్రతి హై రిస్క్ కేసుకు సూపర్వైజర్ దగ్గర సపరేట్ రిజిస్టర్ ఉండాలి, మెడికల్ ఆఫీసర్ దగ్గర సపరేట్ రిజిస్టర్ ఉండాలి. ప్రతి కేసు మీరు ఒక కేసుకు 2 పేపర్లు వదిలేయండి. హై రిస్క్ కేసెస్కు హై రిస్క్ కేసు ఎప్పుడు వచ్చింది, ఫాలో అప్ ఏంటి, దాని ఈడీడీ ఏంటి, ఏమేమి ఆ హై రిస్క్ కేసుకు మనం ఏమేమి చేయాలి అనేది క్లియర్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి కేసుకు క్లియర్ ప్లానింగ్ ఉండాలి. బర్త్ ప్లానింగ్ కానీ, తర్వాత తన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ, తన కౌన్సిలింగ్ కానీ, నెక్స్ట్ నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత తనకి పిపిఐసినా లేకపోతే తనకి బర్త్ ప్లానింగ్ కోసం మనం ఏం చేయాలి అనేది ప్రతిదీ ఖచ్చితంగా ఫాలో అప్ ఉండాలి. అది ఆల్ మెడికల్ ఆఫీసర్స్ అర్బన్, రూరల్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి కేసు, ప్రతి మీ దగ్గర ఉంటున్న ప్రతి హై రిస్క్ కేసుకు ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది ప్రతి ఒక్కరు బుక్లో రాసి పెట్టాలి. మీరు రాయాలి, సూపర్వైజర్స్ రాయాలి. సూపర్వైజర్స్ ఫీల్డ్లో ప్రతి ఏసీని చూడాలి. చూసి మెడికల్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత హై రిస్క్ కేసెస్ను ఫాలో. ఓకే, అలాంటిది చేయకుండా ఇంకా 28,000 పెండింగ్ ఉందంటే ఇప్పుడు ఇంకా వేరే డిపార్ట్మెంట్కి ఇస్తాను నేను, మీ వాళ్ళు చేయకుండా ఉన్నారు, మిమ్మల్ని ఫాలో చేయడానికి మెడికల్ ఆఫీసర్స్ నెంబర్స్ అన్ని ఇస్తే అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ ఆఫీసర్ వాళ్ళు రివ్యూ చేస్తారు. మీ ఎంపీడీ వాళ్ళు కూర్చోబెట్టి మిమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోద్దా ఏం బాబు, సరిపోద్దా? అంటే ఆధార్ ఐడీలు ఇమీడియట్గా చేయండి. తర్వాత సేమ్ యాంటీనేటల్ దగ్గరకు వచ్చేసరికి ఆల్ యాంటీనేటల్ మదర్స్ను ప్రతి ఒక్కటి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ మదర్స్ ప్రతి ఒక్కరిని కూడా పిఓయు అంటే మీరు ఇక్కడ గైనకాలజిస్ట్తో అయినా చూపించవచ్చు, మీ నియర్ బై సిఎస్సి గైనకాలజిస్ట్తో అయినా చూపించి డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇంతవరకు ఇంకా చాలా మంది దగ్గర క్యాన్సర్ రెఫరెన్స్ అన్నీ అలానే పెండింగ్ ఉన్నాయి. మీ అందరికీ లాగిన్స్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్స్కి, మీ లాగిన్స్ మీరు చూసుకోండి. తర్వాత పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో కూడా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అందరూ కూడా మోర్ దాన్ 80% ఉండాలి. ఎవరు కూడా లెస్ దాన్ 80 ఉండడానికి లేదు. శానిటేషన్ సరిగా లేదు. మొత్తం డిస్ట్రిక్ట్ ఓవరాల్ కూడా మనకి పరిశుభ్రత బాగలేదు అనేది 40% చెప్తున్నారు. అవసరం అంటారా ఏమా? ఓవరాల్గా 70% పాజిటివిటీ, 30% నెగిటివిటీ. హాస్పిటల్ సర్వీసెస్ బాగాలేదు అని చెప్పడం అవసరమా? ఎవరైనా కానీ ఏమున్నాయి, హాస్పిటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా పిహెచ్సిస్, మరి ఎక్కడ రాంగ్ ఫీడ్బ్యాక్ పోతుంది?
చిన్నమట్టిపూడికి పర్ఫార్మెన్స్ ఏమైనా పాజిటివిటీ ఉన్నా 35% నెగిటివిటీ. అంటే మీరు పిహెచ్సి యావరేజ్ కంటే అంటే డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకని నువ్వేమో అంత కష్టపడి రన్ చేస్తున్నా ఏంటి? డాక్టర్ అందుబాటులో ఉన్నారంటే 33% లేదు అని చెప్తున్నారు. అంటే మరి అంటే నేను అనేది ఏమంటే నువ్వు ఉంటున్నావు అని నాకు తెలుసు, నువ్వు చేస్తున్నావు అని తెలుసు నాకు. అంటే అక్కడికి వస్తున్న పబ్లిక్ మీ స్టాఫ్ మెంబర్స్ ఇట్లా వస్తుంది, ఫోన్స్ వస్తాయి, ఫోన్స్ వచ్చినప్పుడు మీరు ఇలా సమాధానం చెప్పాలి అనేది వాళ్ళకి తెలియచెప్పాలి. హాస్పిటల్ నేను రావట్లేదు, నేను వేరే హాస్పిటల్ పెట్టాము. వేరే హాస్పిటల్ కాదు మీకు మనం టీజీఎస్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ పెడుతున్నాము. మీరు హాస్పిటల్కి వెళ్ళారని అడుగుతున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారని అడగట్లేదు అని చెప్పి సార్ నేను 10 మెంబర్స్ అడిగితే అదే చెప్పాను. అంటే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా? అంటే ఆ రోజు అంటే ఇమీడియట్గా ఓకే మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళంటే అదే వాళ్ళంటే వేరే వేరే చోట కూడా వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు అసలు వేరే వేరే చోటుకి? ఎన్ని హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు? అంటే ఏమన్నా రిజల్ట్ పెట్టినప్పుడు దానికి కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ వాళ్ళు మాకు కంటిన్యూస్ వాళ్ళు వస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటి అడగలుగుతారంటే అదే మేడం టీజీఎస్ తెనాలికి వెళ్తాను మేడం. ఆమె మామూలుగా అడిగితే వాళ్ళకి వేరే వస్తుంది, వాళ్ళ ఫోన్ వేరే వస్తుంది, వాళ్ళ ఏహెచ్ఎల్ వేరే వస్తుంది. మీరు ప్రధాన హాస్పిటల్ అంటే తెన హాస్పిటల్ పేరు అడుగుతారు. మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ డేటా సపరేట్గా వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వెళ్ళిన దానికి ఇప్పుడు ఒక పేషెంట్ అక్కడ నుంచి కాల్ వెళ్తే దాంట్లోనే వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. మన టీఎస్సీ నుంచి వచ్చిన దానికి మన అకౌంట్లోకి వస్తుంది. ఒకే నెంబర్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్లో లింక్ అయిన వీళ్ళు అక్కడికి వెళ్ళుంటే ఆ మరుసటి రోజు ఆ రోజుల్లో ఎప్పుడు అడుగుతున్నారు. అంటే మ్యాక్సిమం 15 నుంచి